సాఫ్ట్ కంటెంట్ వదిలేస్తే మీలో అసలు ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందని. అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందు బస్ స్టాండ్లో ఒక వ్యక్తిని కత్తితో పొడిచి సిటీకి వచ్చారంట, హైదరాబాద్కి ఇండస్ట్రీకి. ఇది ఎంతవరకు నిజం? నేను చెప్పానుగా, నేను ఉట్టప్పుడే అబద్ధాలు చెప్పాను, ఉక్కుసూటిగా ఉంటా. ఇది అనుకోని పరిస్థితిలో జరిగింది. దీని జరగడానికి కారణం ఏంటంటే, మా ఫాదర్ డిఎన్ఆర్ కాలేజీలో జాబ్ చేసేవారు, పీజీలో. ఒకరోజు ఆయన డిఎన్ఆర్ కాలేజీ నుంచి ఇంటికి వస్తుంటే ఒక పెళ్లి జరుగుతుంది. పాలకొల్లు వాళ్ళ సంబంధం భీమవరాన్ని ఇచ్చారు. పాలకొల్లు నుంచి కొంతమంది ఎక్కడికి వచ్చారు. కారు ఏదో మా ఫాదర్ నడిపే వ్యాను, ఆ కారు ఏదో అడ్డు ఉండటం, పెద్ద గొడవ అవటం. మా ఫాదరు సాఫ్ట్ కన్నారు. రామరాజు గారు అంటే కొంచెం మంచి పేరే, పెద్ద మన టైపు కాదు. ఆయన తోటి ఏదో జరిగింది అవతల వ్యక్తి. నాకు మనం ఎలా ఉండేవాళ్ళంటే భీమవరాన్ని ఎప్పుడు అమ్మాయిలు ఏడిపించడం కానీ అలాంటి ఎప్పుడు లేవు. కాలేజీకి వెళ్ళేవాడిని కాదు. కత్తి కాలుకి కట్టుకుని సాక్స్లో కత్తి పెట్టుకునేవాడిని. నేను ఒక స్టైల్ కింద ఫీల్ అయ్యాను ఆ వయసులో నాకు నేనే. ఎందుకంటే సినిమా ప్రభావమా లేకపోతే చుట్టుపక్కల నేను అందరూ రెగ్యులర్గా ఉండేవాళ్ళు బిహేవ్ చేసేవాడిని కాదు, రఫ్గా ఉండేవాడిని. చాలా ఏదైనా వస్తే 5 నిమిషాలు తేలిపోవాలి. నాకు ఇప్పటికీ అదే మెంటాలిటీ. ఏదైనా వస్తే 5 నిమిషాలు తేలిపోవాలి. అది కోపం అయినా ప్రేమ అయినా ఏదైనా సరే. నేను ఫ్రెండ్స్ ఏదో ఆడుకుంటుంటే, రే మీ నాన్నను ఎవరో వచ్చారా, కొట్టుకున్నారా, వాళ్ళు బస్ స్టాండ్ సైడ్ వెళ్ళారన్నారు. ఇంటికి వెళ్ళి కత్తి ఇంటికి వెళ్ళి వంటింట్లో ఉండే కత్తే తీసుకుని డైరెక్ట్గా బస్ స్టాండ్ దొరికేశాడు. ఈడే అని చెప్పి మా ఫాదర్ కూడా తీసుకెళ్ళిపోయా. ఈడే అని చెప్పారు. చెవట వాల్సి నాకు ఇంకెక్కడ పొడిసాను ఏం పొడిసాను నాకు తెలియదు. రక్తం. నన్ను అక్కడి నుంచి తప్పించారు. గంటా వెంకటేశ్వరరావు అని భీమవరం ఒక ఫోటో స్టూడియో ఉంటుంది. నా ఫ్రెండ్ అతను. వెంటనే అతను వాళ్ళ ఊరి దగ్గరలోనే వెస్ట్ గోదావరి దగ్గర ఉంటే నన్ను అక్కడ తీసుకెళ్ళారు. అది చేయటం చాలా తప్పది. ఆ ఎమోషన్లో చేశాను. కానీ అది వయసు ఎంత ఇప్పుడు? 18-19 ఉంటాయి. అంత ఇష్యూ ఏం కాలేదా? పోలీస్ కేసు ఇష్యూ అవుతుందండి. ఇష్యూ అయింది ఊరంతా మాదేగా. పెద్ద ఇష్యూ అయింది. కొన్నాళ్ళు ఈ రోడ్డు సంబడిపోయింది, చల్లబడిపోయింది. దాని తర్వాత నా కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక ఎంత గొప్ప వాళ్ళు ఉంటారు చూడండి. అతను హాస్పిటల్లో కొన్నాళ్ళు ఉన్నాడు, వచ్చేసాడు. పోలీసులు అది అప్పట్లో మేనేజ్ చేస్తుంటారు పెద్దవాళ్ళందరూ కలిపి, మా ఊళ్ళందరూ కలిపి. కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక పాలకొల్లో సన్మానం పెట్టి, నేను ఎంత మూర్ఖున్నా చెప్పడానికి చెప్తున్నారు. ఉండదు పాలకొల్లో సన్మానం పెట్టారు. మా ఇంట్లో వాళ్ళు కానీ పక్కలు కానీ వెళ్ళొద్దు నువ్వు పాలకొల్లు, నీకు తెలియదు వెళ్ళొద్దు అన్నారు. నాకు సన్మానం చేసిన వాళ్ళేనండి. అతను ఎవరైతే పొడవబడ్డాడో వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి వాళ్ళకి ఒక నాటక పరిషత్ ఏదో ఉంది, వాళ్ళు సన్మానం చేశారు. కానీ పాపం తర్వాత వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేశాను. గ్రేట్ పర్సన్. Please subscribe to iDream. Please subscribe for more videos.